హల్లెలూయా. థ్యాంక్ యూ తమ్ముడు. చక్కగా విశ్వాసాలకు మాటలు మీరు అందించినందుకు, ఎట్టి రీతిగా వాక్యం చదవాలి, ఎట్టి రీతిగా అర్థం చేసుకొని దేవుడి యొక్క కట్టడాలు, న్యాయ విధులు ఎట్టి రీతిగా మనము అనుసరించి నడిపింపబడాలని ఎన్నో విలువైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అవి ఏదో ఇచ్చారు, ఆయనకేమో పని లేదు అనుకోద్దు. ఎంతో ప్రయాసంతో కూడి అందరూ దేవుని వాక్యాన్ని గుర్తెరిగి ఆ వాక్యం ప్రకారము మన జీవితాలు స్థిరపరచబడాలని, అది ప్రయాసంతో కూడిన పని. భక్తులు అంటూ ఉంటాడు కదా, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. మేము ఒకటి ఆశిస్తూ ఉంటాం, ఏంటంటే ఇంత ప్రయాసపడుతున్నాము, అట్లీస్ట్ ఒక్కరన్నా నేను పాటించేవారు ఉంటే అది మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మిమ్మల్ని ధనం ఇవ్వమని అడుగుతలే, ప్రింట్ చేసి మీకు ఇస్తామని మేము చెప్తలే, కానీ దేవుడు మమ్మల్ని ప్రేరేపించిన రీతిగా మీరు కూడా అట్టి బాగా ఎదగాలని, ప్రభులో స్థిరపరచబడాలని ఎంత ప్రయాసంతో కూడిన పని కనుక అది తీసుకున్న మనము చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి చదివి దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని, దేవా ఇది మాకు అందరూ చేసి ఉంటుండగా దీన్ని నేను అర్థం చేసుకొని జ్ఞానం నాకు దయచేయి, ఆ ప్రకారం నేను నడుచుకొని కృపను నాకు దయచేయని దేవుని అడుగుతారంటే దేవుని తప్పక సహాయం చేస్తాను అని చెప్తున్నాను. ఈరోజు సాయంకాలపు సమయంలోకి చిన్న వాక్య ధ్యానం చూసుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం ఒకసారి చదువు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా కోదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. కాబట్టి ఇక్కడ యెషయా ప్రవచన వాక్కు ప్రవచించి ఉన్నాడు. యేసు ప్రభు వారి కన్నా ముందుగా, కొన్ని వందల సంవత్సరాల ముందుగా యెషయా గ్రంథకర్త ద్వారా యేసు ప్రభు యొక్క జీవితాన్ని అది ప్రవచన ఆత్మ మూలం ద్వారా అది ప్రవచించబడి ఉన్నది. అటు రీతిగా ఈ వాక్యాన్ని చదువుకున్న మనము గుర్తిస్తే కనుక కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు జన్మించినాక యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే బాప్తిజం వచ్చి యోహాను దగ్గరికి వెళ్తాడు. బాప్తిజం వచ్చి యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను ఆయనని గుర్తించాడు, ఆయన అడుగుతాడు. కాబట్టి యేసు ప్రభు జీవితము ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది. ఎప్పుడైతే యేసుప్రభు వారు పరిచర్య ప్రారంభించడానికి ముందుగా బాప్తిజం ఇస్తున్నాడు యోహాను అనే వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నడిపింపబడినప్పుడు ఆ మాటలో ఒక్కసారి చూడండి. వెళ్ళాను మత్తయి సువార్త అంతేనా? యోహాను సువార్త కండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. అన్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని
ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అగుటకు నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచు వచ్చునని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుతువో నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుటవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను. పరిశుద్ధాత్మలో వారికి బాప్తిజం ఇచ్చును అని ఆయన నాతోనే చెప్పాను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రవచన వాక్కు యెషయా గ్రంథం 61 దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది. యోహాను యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు, సహోదరుడు కనుక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి అంటే ఈయన దేవుని కుమారుడు అని చక్కటి సాక్ష్యము ఇస్తున్నాడు. ఒకటి సాక్ష్యం అంటే దాన్ని అంగీకరించాల్సిందే, ఎందుకంటే ఐ విట్నెస్ ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఘోరం జరిగిందనుకోండి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిందనుకో, వాళ్ళు ఫస్ట్ ఏం పడతారు? సాక్షులు ఎవరన్నా ఉన్నారా, అసలు ఏం జరిగింది అని కనుక్కుంటారు. అదే రీతిగానే యోహాను చక్కటి సాక్ష్యము మన ప్రభు గురించి ఆయన ఇచ్చున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువుతున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముకు ఆత్మ, తెలివిని భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో అదొక చదువు. భూనివాసులలో వీరులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ రెస్ట్ ఆన్ హిమ్. దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉంటది అని చెప్తున్నది. అది బైబిల్ ఏమని చెప్తుందంటే ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దీనికన్నా ముందు నేను ఒక మాట చెప్తాం అనుకుంటున్నా. మొట్టమొదటిగా మనకి ఫలాలు కావాలి అంటే మొట్టమొదటిగా వేర్లు ఉండాలి. వేర్లు లేకుండా చెట్టు లేదు, చెట్టు లేకుండా ఫలాలు లేవు. Where there is no roots, there are no fruits. Not the roots. What are the roots which the Son of God wants to give us? దేవుడు ఎటువంటి వేర్లలో మనని స్థిరపరచాలని ఆశపడుతున్నాడంటే మొట్టమొదటిగా ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానాత్మని మనం పొందుకుంటేనే గద్య రాసిన పత్రిక ప్రకారము ఆత్మ ఫలాలలో ప్రేమ అనేది మనలో ఫలిస్తుంది. జ్ఞానము కావాలి. దేనికి జ్ఞానము కావాలి అంటే తమ్ముడు చెప్పినట్టు బైబిల్ని అర్థం చేసుకుంటే జ్ఞానం కావాలి. ఉదయకాలం వాక్యంలో మనం చదువుకున్నాం కదా, మీలో జ్ఞానం ఎవరికన్నా కొదువై ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను అన్నాడు. కాబట్టి యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును అనగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుని జ్ఞానం కావాలి. పత్రికల్లో భక్తులంతా ఉంటాడు, పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా అది పవిత్రమైనది. దానిలో మనకు అర్థమైపోవాలి ఈ జ్ఞానం ఎవరు కాదు, మన ప్రభువైన యేసునే అని. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానము మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, వేడుకోవాలి. ఎందుకంటే తమ్ముడు చెప్పిన రీతిగా 3 జ్ఞానాలు ఉంటున్నాయి. ఒకటి దైవ జ్ఞానము, ఒకటి లోక జ్ఞానము, ఇంకొకటి లోకంలో ఉన్న దెయ్యాల జ్ఞానము. ఈ 3 జ్ఞానాలు ఉన్నాయి. ఈరోజు వాక్యాన్ని మనం చదువుతున్నాం కానీ ఏ జ్ఞానంతో మనం నడిపింపబడుతున్నామా అని మనం గుర్తెరగలేని వారిగా మనం ఉంటున్నాం. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర వి షుడ్ ఆస్క్ హిమ్ ఏంటంటే ఈ పరలోక జ్ఞానంతో నన్ను నింపయ్యా. యేసు ప్రభు వారి మీద ఎట్టి రీతిగా అయితే భావనం వచ్చిందో అట్టి రీతిగానే నీ మీద పరిశుద్ధాత్మ శక్తి
నేను ఆవరించుకుంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకునే చక్కటి హృదయాన్ని నీకు అనుగ్రహిస్తుంది. అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతాము, దేవుణ్ణి ఆరాధించగలుగుతాము, ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడగలుగుతాము. మనంతటా మనము మన జ్ఞానంతో దేవుణ్ణి ఏమాత్రము మనం ప్రేమించలేము. ఈరోజు మనం ఏదైనా ఒక మాట చెప్పాలంటే, మనం ఈరోజు ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన గురించి కొద్దిగా జ్ఞానం మనకు ఉంది కనుకనే ఆయన ప్రేమించగలుగుతాం. తెలియని వాళ్ళని ప్రేమించగలుగుతామా? ప్రేమించలేదు. కానీ మనకు తెలుసు. అందుకని భూమా దగ్గర అంటే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు దాన్ని. కాబట్టి we need the spirit of wisdom and of understanding. విచక్షణ జ్ఞానము మీకు కావాలి. You should understand who God is. మన దేవుడు ఎవరో మనకి తెలియాలి. ఈరోజు యేసయ్య దేవుడు అని అందరికీ తెలుసు, కానీ మనం నమ్మినాం, చూడకుండా నమ్మిన వారు. వాళ్ళ యేసయ్యని గుర్తిగా నమ్మినాం, మనము చూడకుండా నమ్మినవారు. ఆయన ఎంతో విశ్వాసము నిలిపిన వారు, ఆయన అనుగ్రహించిన రక్షణని స్వీకరించిన వారు. కాబట్టి ఈ రక్షణ బాటలో దేవుని జ్ఞానము, ఆయనని అర్థం చేసుకునే విధానము మనం ఆయన అర్థం నుంచి పొందుకోవాలి. అటు రీతిగా సెకండ్ అంటున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ పవర్. ఆయన నీకు ఎట్టి రీతిగా నువ్వు నడిపింపబడాలో నేర్పిస్తాడు. నడవడానికి నీకు శక్తి లేదని ఆయనకు తెలుసు కనుక ఆ శక్తిని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు ఎట్టి రీతిగా ఒక క్రైస్తవుడు లేకపోతే దేవుని బిడ్డ కలిగి జీవించినా కూడా ఆయన మనకి నేర్పిస్తాడు, తెలియపరుస్తాడు, ఆలోచన మనలో పుట్టిస్తాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేస్తున్నాం, అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి వచ్చాక వెళ్ళిపోవాలి, పేరెంట్స్ తీసుకొస్తారు, అదే ఆచార పద్ధతిలో మనం వెళ్తున్నాం. కానీ మందిరానికి వస్తున్న మన నిజంలో దేవుడు ఉన్నాడని, ఆయన నేను చూస్తున్నాడని, ఆయన నీ మాట వింటాడని, నీ ప్రార్థన ఆలపిస్తాడని, దానికి ప్రతిఫలం ఇస్తాడని నువ్వు ఆయన యొక్క భయభక్తులు కనపరచాలని నీకు తెలియాలి. దేవుడి మీద భయభక్తులు లేకుండా ఆయన చూసుకుంటాడులే, ఆయన చేసుకుంటాడులే అంటే సరిపోదు. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క భయభక్తులు మనలో పుట్టించే దైవాత్మ అని మనం పొందుకోవాలి. అప్పుడు మనం దేవుని యొక్క భయభక్తులు కనపరిచే వారిగా మనము ఉండగలుగుతాము. అండ్ హీ విల్ డిలైట్ ఇన్ ద ఫియర్ ఆఫ్. దేవుని యందు భయభక్తుల్లో మనం ఒకవేళ నేర్చుకుంటే కనుక అప్పుడు మనం ఆయనలో ఎట్లా ఆనందించవచ్చు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు భక్తుడైన పౌలు చెప్తుంటాడు, క్రైస్తవ సమాజం కూడా చెప్తుంటది ఏమనంటే, ప్రభు నందు ఆనందించేది నేను మళ్ళా చెప్పుచున్నాను. అది ఎప్పటి వరకు అది వాళ్ళ జీవితంలో ఉంటుంది? స్టేజ్ ఎక్కేప్పుడు, స్టేజ్ దిగినాక ఆనందము కాస్త దుఃఖముగా, బాధగా, భారంగా మారిపోతూ ఉంటుంది. అట్టి రీతిగా కాదు, నువ్వు దేవుని యందు దైవిక భయభక్తులను నేర్చుకోగలిగితే కనుక నువ్వు నీ అంతటా ఎవరితో చెప్పించుకోగాని నీ అంతటా నువ్వు దేవునిలో ఆనందించేవాడుగా దేవుడు అటువంటి ఆత్మాభిషేకాన్ని నీకు అనుగ్రహిస్తున్నటువంటి. మత్తయి సువార్త 3:16 యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట నేను చూచెదను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఒక శబ్దము ఆకాశం నుంచి ఎవరు మాట్లాడారు? తండ్రి అయిన దేవుడు చెప్పుచున్నాడు. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత చక్కటి మాట చూడండి. ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినామో, భక్తుడు పత్రికల్లో చెప్తున్నాడు, when you accepted Jesus Christ as your savior and you invited him into your life, you are sealed with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు ముద్రింపబడ్డవారు అంటున్నాడు. కాబట్టి చాలా మంది క్రైస్తవులు వాక్యం లోతులు వాళ్ళకి సరైన రీతిలో తెలుసుకోక వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినట్టు, దేవుని ఆత్మతో నన్ను పాస్టర్ గారు ఆత్మాభిషేకం పొందుకోవాలంటే అని ప్రార్థన చేయమంటారు. యు ఆర్ ఆల్రెడీ సీల్డ్. ఎప్పుడైతే ఆయన సిలువలో తన పనిని ముగించుకున్నాడో, ఎందరైతే ఆయన ఎంతో విశ్వసించగలిగారో, ఆయన అనుగ్రహించిన రక్షణని
నీటి బాప్తిజంని పొందుకున్నారో ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించేస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డ మనము ఏం చేయాలంటే ఆత్మ అగ్ని బాప్తిజము తీసుకునే వారిగా మనం ఆయనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. అందుకనే ఈ మెటీరియల్స్ అన్ని మీకోసం తయారు చేయబడుతున్నాయి. ఎందుకు తెలుసా? సరైన రీతిలో బైబిల్ని చదువుకొని సరైన ఆదర్శకరమైన జీవితం జీవిస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న ఆ పరిశుద్ధ అగ్ని బాప్తిజము మనము పొందుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వాక్యం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వాక్యం. మీరు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధతలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతము గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి, దానికి ప్రయాస కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యుద్ధకు రండి. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో కష్టాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం పిలుస్తున్నాడని. దేవుడు దేనికి పిలుస్తున్నాడు? ఇన్విటేషన్ ఆయన తెలుసుకునే దానికి. హల్లెలూయా. సాధారణలో ఏమనుకుంటారంటే ఈ లోకంలో మనం అలసిపోయాము, బాధలతోని చిక్కబడి ఉన్నాము, భారంతోని వేసాడిపోయి ఉన్నాము అని అనుకుంటుంటాం. ఇంటి వారిని ప్రభు పిలుస్తున్నాడు అనుకుంటాం. కానీ అక్కడ క్లియర్ గా భక్తుడు ఎఫెసీ సంఘస్థులతోని పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు ఆయనని సంపూర్ణంగా తెలుసుకునే వారుగా ఉండాలని, ఆయన ఎటువంటి వాడో ఆయన ఎవరో మీరు తెలుసుకోవాలని నేను నా ప్రార్థనలో నేను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి ఈరోజు పత్రికలలో పౌలు మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక్కసారి మన జీవితాన్ని గురించి ఒక క్రైస్తవుడుగా ఈరోజు ఉంటున్నావు అంటే నీ ఎంతమంది ప్రార్థన పనులు ఉన్నారు, నీ గురించి శ్రద్ధ వహించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుకనే వాళ్ళు ఉన్నందుకే నువ్వు ఈరోజు ప్రభుని ఇంట్లో తెలుసుకుందాం, మందిరంలో ఈ రోజు ఇక్కడ ఉన్నావు. వాళ్ళే నీకు లేకపోతే నువ్వు అసలు ప్రభు దగ్గరకు వచ్చేవాడే కాదు. పౌలు ప్రార్థనలతోనే మనం ఇక్కడికి నడిపింపబడ్డాము. పౌలు అందుకని అంటాడు, పౌలు ఏమంటాడు, నేను ఆయన పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలి. మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటే మనం ఒక 2-3 వారాల క్రితం ఒక మాట చెప్పిన, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తి అయితే నీ ఎదుగుతున్న వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోలేదు. ఈరోజు ఇంట్లోనే ఒకటే కుటుంబంలో ఉంటున్న ఒకరిని అర్థం చేసుకోవాలి. అంటే ఇద్దరు వ్యక్తులకి దేవుడు ఎవరో తెలియదు, అందుకని వారి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ ని తీసుకుందాం, వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వారు అంతే, కానీ ఆయన వెలిగిన వారే మాత్రము కాదు. కాబట్టి ఆయన తెలుసుకుందాం. అందుకనే బైబిల్ చదవాల ప్రతిదినము. చదివే ముందు ఏదో అలాటపగా పొద్దున్న లేసి పనులుంటాయి, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలని ఏదో వాక్యం చదివేసి వెళ్ళిపోవడం కాదు. మోకరించి ప్రార్థించి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నాకు ఏమి నేర్పించబోతున్నావు, నీ గురించి నువ్వు నాకు నేర్పించయ్యా అని విధేయత చూపగలితే దేవుడు తప్పక ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. 2 తిమోతి శక్తియు దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములో గల
ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. కాబట్టి we should gain wisdom from God. దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి, సంపాదించుకోవాలి. ఇప్పుడు మీ టైంలో నీ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి, వర్క్ చేస్తున్నావు కాబట్టి నేను జీతం ఇస్తున్నాను. అదే రీతిగా నీకు జ్ఞానం కావాలంటే నువ్వు వాక్యంలో నీ టైము ఇన్వెస్ట్ చేయాలి. నీ వాక్యంలో నువ్వు టైం ఇన్వెస్ట్ చేయకపోతే దేవుని జ్ఞానం నీకు అనుగ్రహింపబడదు. చాలా మంది క్రైస్తవ సమాజంలోనే ఉంటూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు అటెండ్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు వాక్యాన్ని వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు చదవడానికి ప్రయత్నిస్తుంటారు. లోక జ్ఞానం అని ఒక మాట ఇంకొక మాట చెప్పుకోవాలంటే కనుక మనకన్నా ఎక్కువగా వాక్యము దేవుడిని అడిగినవాడు అపవాది అయిన సాతాను. సో వాడు కూడా నీ లోక జ్ఞానంతో చదివితే నీకు లోక జ్ఞానం అనుకూలమైన వాక్యాలే ఇస్తాడు వాడు. కానీ నువ్వు దేవుని జ్ఞానంతో చదివితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అలాగే కాబట్టి దేవుని దగ్గర నుంచి జ్ఞానం మనం పొందుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభా సంవత్సరం మొదటిలో నేను ఉంటుండగా ఈ సంవత్సరంలోనైనా ఈ లోక జ్ఞానము, ఈ దెయ్యాల జ్ఞానము కాదు కానీ అయ్యా నీ జ్ఞానము నాకు కావాలి. దేవుని అడగాలి, దేవునికి గుర్తు చేయాలి వాక్యాన్ని. అపవాది యేసు ప్రభు వారు శోధింపబడినప్పుడు అరణ్యంలో ఉంచినప్పుడు వచ్చాడు. అయ్యా పాపం ఆకలితో నేను అని చెప్పి ఆయనతో అంటాడు. ఏమంటే కదా, ఎందుకు కడుపు మార్చుకుంటావు, నువ్వు నాలుగుగా రొట్టెలుగా చేసుకున్నావు తినలేవా? దేవుడు ఏమంటాడు, మనుషులు రొట్టెగల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చిన మాట వల్ల వాడు జీవిస్తాడు, బతుకుతాడు. ఒకటి దేవుని మాట కొరకు ఆసక్తి మనకున్నా, ఆసక్తి నీకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్న విశ్వసించి శ్రద్ధ వహించి విధేయంగా చూపేవాళ్ళను ఉంటే కనుక తప్పక దేవుడు తన జ్ఞానంతో నేను నింపుతాను అంటాడు. కాబట్టి ఈ లోకంలో కొద్ది కాలం మనం ఉంటాము. ఈ కొద్ది కాలము ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో అపోహలు మనకు ఉంటూ ఉంటాయి. అవన్నిటిని మనం నెరవేర్చడానికి ఎంతో లోక జ్ఞానాన్ని కూడబెట్టుకుంటూ ఉంటాం. ఈ లోక జ్ఞానంలోనే నువ్వు ఈ యాత్రను ముగించేస్తే పరలోక రాజ్యం నీకు ఉండదు. పరలోక రాజ్యం చేరాలంటే బాప్తిజం తీసుకుంటే నువ్వు చేరవు. కానీ ప్రభువుని ఎవరు నువ్వు గుర్తెరుగుతప్పుడు పరలోక రాజ్యం చేరదు. ఆయన గుర్తెరగడం అంటే ఆయన ఒక జ్ఞానంతోనే నింపబడడం. దేవుడు పాత నిబంధనలో నియ నిబంధనలు, కట్టడాలు పెట్టి ఉన్నాడు. తమ్ముడు చెప్పిన రీతిగా నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తా, సింపుల్. అందుకనే మోషే ధర్మశాస్త్రంలో క్లియర్గా ఇచ్చేస్తాడు. ఏమంటే మీ ముందు నేను ఆశీర్వాదాలు ఉంచి ఉన్నాను, శాపాలు ఉంచి ఉన్నాను, జీవం ఉంచి ఉన్నాను, మరణం ఉంచి ఉన్నాను. మీ ముందే ఉంది. నువ్వు ఏ ప్రకారం జీవించాలనుకుంటున్నావు అన్న నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఎవరో చెప్తే నువ్వు వాళ్ళని ఫాలో అవ్వడం కాదు. మనం ఎవరికైనా ఫాలో అవ్వాలంటే ఆయన ఫాలో అవ్వాలంటే. అందుకనే ప్రభు అంటాడు, ఏమంటాడు, నన్ను వెంబడించుకోవాడు ప్రతి దినము వాడు సిలువ ఎత్తుకొని అన్నవాడు వెంబడించా. ఈరోజు నిజంగా నువ్వు సిలువ ఎత్తుకొని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఈరోజు మనం సిలువ ఎక్కడ ఎత్తుకుంటాం, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఎత్తుకుంటాం, లేకపోతే లెంట్ సీజన్స్ లో తల పోసుకుంటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటుంటాం. అంతేగాని ప్రతిదిన మనం సిలువ ఎత్తుకొని మనం నడుచుకునే వాళ్ళం మనం. ఎందుకంటే జ్ఞానం లేదు. అందుకనే కుశగ్రంథంలో నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. కానీ మనం ఏమనుకుంటాము, భక్తులం కదా, మనం ఏమనుకుంటామంటే రసం పొందేసుకున్నాం, నాకు ఇంకా నరకం తప్పింది, స్వర్గానికి వెళ్ళిపోతాం. దేవుడిని తెలుసుకోకుండా, దేవుని జ్ఞానం నువ్వు ఏదో పొందుకోకుండా పర్లోక రాజ్యంలోనికి టికెట్ ఎట్లా దొరుకుతుంది? దొరకదు. కాబట్టి దేవుని జ్ఞానము మనం పొందుకుంటాం. ఆఖరిగా మనం చూసుకున్నట్టు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 వాక్యం అంటాడు కదా, సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెలుగుదనంగా ఉన్నది, కానీ రక్షింపబడ్డ మీకు అనేది దిస్ ఇస్ ద
పవర్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం రక్షించే వారం కాదు, మనం రక్షింపబడ్డ వారం అని గుర్తించాలి. క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం ఉంచి జీవితాన్ని ఆయనకు అప్పగించి పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన స్వభావాన్ని ధరింపజేసుకొని నేటి నుంచి అన్న దేవుని జ్ఞానం మీద ఆధారపడుతూ మన జీవితాన్ని మనము కొనసాగించే వారమై ఉంటాం. దేవుని కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, కృపగల యేసయ్యా, కాల సమయంలో ప్రభా చిన్న మందగాన్ని మేము ఇక్కడ కూడుకొని ప్రభా మీ పరిశుద్ధ నామంలోనైనా స్తుతించుకొని మార్గాలైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్న విధానాన్ని స్తోత్రాలయ్యా. అవునైనా మీ ఆత్మాభిషేకముతో నైనా మేము మమ్మల్ని నింపాలని ఆశపడుతుండగా ప్రభా, అది మాకు గ్రహించాలని ఆశపడుతుండగా ప్రభా, మీ అందరైనా మేము ఎట్టి రీతిగా భయభక్తులు కనపరచాలని ఆశపడుతుండగా ప్రభా, మీ ఆశలైనా మేము తీర్చేవారిగా ప్రభా, అటు ఆత్మ బలాన్ని, ఆత్మ సహాయాన్ని, ఆత్మ జ్ఞానాన్ని మా ప్రతి ఒక్కరికి మేము దయచేయాలి ప్రభా. ఈ లోక జ్ఞానంతో మేమైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేము దానికైనా మీ జ్ఞానం మేము పొందుకోగలక ప్రభా, మీరు ఏమై ఉన్నారో మేము అర్థం చేసుకొని ప్రభా, మా జీవితాన్ని మీకు అప్పగించుకొని ప్రభా, మీ కొరకు సాక్షులుగా ముందుకు కొనసాగి మీ దగ్గర పొందుకుంటామని మేము మా హృదయంలో మేము విశ్వసిస్తున్నామయ్యా. మా విశ్వాసాన్ని మీరు దృఢపరచండి, మా విశ్వాసాన్ని మీరు బలపరచండి, నా విశ్వాసాన్ని మీరు స్థిరపరచండి. క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరచబడి ప్రభా, అనేకులకి ప్రభా ఒక మాదిరికరంగానైనా మా జీవితాలు మార్చుకొని అనేకుల్ని మీ యొక్క నడిపించే బిడ్డలుగానైనా మీరు మాకు సహాయం అనుగ్రహిస్తున్నారు. మన నేను వాక్యాన్ని నేర్పట్టి కలుపుకోలేము. మీకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మేము దర్శించమని మీ జ్ఞానమైన బిడ్డలకి మీరు అనుగ్రహించు ప్రభా. మీరు ఎవరో ఆ బిడ్డలు తెలుసుకొని మీరు ఎట్టి రీతిగా ఆనందించారు, ఎట్టి రీతిగా నీ కొరకు జీవించారు, ఎట్టి రీతిగా నా కడ కొరకు సిద్ధపడాలి ప్రభా. అంటే జ్ఞానము మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన మా జీవితం ద్వారా మీరే కనుక మా ప్రభావం పొందుకుంటున్నామని మీ చేతులైతే బిడ్డని మీరు ఆశీర్వదించండి. మీరు ఎక్కడ భద్రపరిచి కాశీ కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి కూర్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుతున్నాం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరా